వైసీపీ తరపున ప్రచారం చేసిన వెంకట్రామరెడ్డిపై ఈసీ వేటు వేసింది. ఉమ్మడి కడప జిల్లా ఆర్టీసీ డిపోలో ఎన్నికల ప్రచారం, ప్రభుత్వోద్యోగి అయిన అధికార పార్టీ కరపత్రాల పంపిణీ, రాష్ట్ర సచివాలయంలోని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి విభాగంలో సహాయ కార్యదర్శిగా పనిచేస్తున్న వెంకట్రామరెడ్డి సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడి పదవితో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్యకు చైర్మన్గా బాధ్యతలు వహిస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ప్రసన్న, చెప్పండి. అలాగని ఈసీ ఎవరైతే అధికారులు కానీ లేకపోతే ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఈ ప్రచారంలో ఎన్నికల ప్రచారంలో ఉన్న వాళ్ళు చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటున్న పరిస్థితి, వస్తున్న కంప్లైంట్లను కూడా పరిశీలించి ఈ రకమైన యాక్షన్ తీసుకుంటుంది. ప్రస్తుతం సచివాలయ ఉద్యోగుల సంఘాల అధ్యక్షుడు కావచ్చు లేకపోతే ఉద్యోగ సంఘాల నేత కావచ్చు వెంకట్రామరెడ్డిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు కూడా ఇచ్చింది. ఎందుకంటే ఆయన కడపలో ఆర్టీసీ కార్మికులకు సంబంధించి ఒక ప్రచారంలో పాల్గొన్నారు. ఉద్యోగులను ప్రభావితం చేసే విధంగా వెంకట్రామరెడ్డి చర్యలు ఉన్నాయి. వెంకట్రామరెడ్డి ఒక పార్టీకి అనుకూలంగా ప్రచారం నిర్వహిస్తున్నారు అనే కారణంతో ఆయన్ని ప్రధానంగా సస్పెండ్ చేయడం జరిగింది. మరి ఆయన సస్పెన్షన్ మీద ఎన్నికల తర్వాత మళ్ళీ తిరిగి నిర్ణయం తీసుకునే అవకాశం కూడా కనిపిస్తోంది. ఓవరాల్ గా ఎపిసోడ్ చూసిన తర్వాత ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు లేకపోతే ఉన్నతాధికారులు కావచ్చు అధికారులు కావచ్చు ఎన్నికల కమిషన్ నియమాలకు సంబంధించి లోబడే ప్రవర్తించాలి కానీ అడుగు ముందుకు ఇష్టంగా తప్పనిసరిగా సస్పెన్షన్ వేటు కానీ ఇతరత్ర చర్యలు కానీ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని గుర్తించాలని కూడా ఇప్పుడు ఈసీ కూడా చెప్పడం జరుగుతుంది. ఓవరాల్ గా మరి వెంకట్రామరెడ్డి ఎపిసోడ్ తర్వాత ప్రభుత్వ ఉద్యోగులైనా కొంతమంది మారే అవకాశం అయితే ప్రస్తుతం మనకి కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు జరగకుండా కూడా జాగ్రత్తలు తీసుకుంటున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. తరంగండి. ప్రసన్న, వెంకట్రామరెడ్డితో పాటు ఇంకెవరినైనా సస్పెండ్ చేశారా? ప్రస్తుతం వెంకటరామరెడ్డిని ఒకవేళ సస్పెండ్ చేస్తారు, అది కూడా డైరెక్ట్ ఆధారాలతో కంప్లైంట్ చేయడం వల్ల సస్పెండ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రభుత్వ ఉద్యోగంలో ఒక పార్టీ తరఫున ప్రచారం చేయడం అనేది సీరియస్ గా తీసుకున్న ఈసీ ప్రస్తుతం వెంకటరామరెడ్డి సస్పెండ్ చేసింది. ఫిర్యాదులు ఎవరైనా వస్తే కనుక అవన్నీ పరిశీలించిన తర్వాత మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే మనకి కనిపిస్తూ ఉంది. కరెంట్ ప్రసన్న, ఈ సస్పెన్షన్ ఎన్ని రోజులు ఉంటుంది? ఇది ఎన్నికలు అయ్యే వరకు సస్పెన్షన్ కొనసాగుతుంది. ఎన్నికలు ముగిసిన తర్వాత దీని మీద ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి ఏంటి అనేది 45 రోజుల తర్వాత యాక్చువల్ గా మళ్ళీ అప్పుడు పరిస్థితిని బట్టి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎన్నికల తర్వాత ఈ సస్పెన్షన్ సంబంధించి నిర్ణయం తీసుకుంటుంది. ఈ లోపు ఏమన్నా మరి వెంకటరామరెడ్డి ఇచ్చి క్లారిఫికేషన్ దృష్టిలో పెట్టుకుంటే కనుక సస్పెన్షన్ ఎత్తివేసే పరిస్థితి ఉంటుందా ఏంటి అనేది మనం చూడాలి. ప్రసన్న, వెంకట్రామరెడ్డి దీనిపై స్పందించారా? ఇంకా మాట్లాడలేదు. ప్రస్తుతం ఆయన వెంకటరామరెడ్డి స్పందించడానికి డైరెక్ట్ గా ఫిర్యాదు చేశారు కాబట్టి అందులో కొంచెం ఆయన ఆర్టీసీ కార్మికులు ఎక్కువ ప్రభావితం చేసే విధంగా ఆయన ప్రచారం నిర్వహించారు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని సస్పెండ్ చేసింది. మరి ఆయన స్పందన ఏ రకంగా ఉంటుంది, స్పందన అంటే రాతపూర్వకంగా ఆయన ఎలాంటి వివరణ ఇస్తారనేది కూడా మనం చూడాలి. ఓవరాల్ గా మాట్లాడతారా లేకపోతే తప్పుడు ఫిర్యాదు అనేది ఆయన ఇచ్చి వివరణను బట్టి ఆధారపడి ఉంటుంది. తరంగండి. ఓకే రైట్, థ్యాంక్ యూ ప్రసన్న.